ఆగస్ట్ 3, 2025 ఆదివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్స్ నుంచి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. అంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో, తెలుసుకునే ముందు నేను మొలకల్చెరువు అంగళ్ళ మార్కెట్ ఏం జరిగింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. మనం ముందుగా అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే అంగళ్ళ మార్కెట్ అయితే క్యాన్ పిఎస్ఆర్ మండీలో 1350 రూపాయలు సూపర్ టాప్. మార్కెట్ యావరేజ్గా నేనైతే అంటే 1050 రూపాయల వరకు యావరేజ్ గురించి జరిగింది. కాకపోతే దిగుమతి చాలా తగ్గింది. నేను అంగళ్ళ మార్కెట్ వచ్చేసి దాదాపుగా ఒక 20, 30, 40% మేర దిగుమతి తగ్గింది. రీజన్ శనివారం మామూలుగా తక్కువగా వస్తుంటే దిగుమతి తగ్గింది. దాంతోపాటు వేలంపాట్లు కూడా ఎక్కడ స్లోగా అయితే జరగలేదు నేను అంగళ్ళ మార్కెట్. ఇంకా మొలకల్చెరువు విషయం మాట్లాడుకున్నట్టయితే 910, 920 ఇలా మార్కెట్ అయితే జరిగింది. ఇంకా అలాగే మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే దిగుమతి చాలా తక్కువగా వచ్చింది. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే చాలా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగానే ఈరోజు కూడా స్టాక్ అయితే ఉంది. ఏ మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగా ఉంది. దాంతోపాటు ఈ అన్క్వాలిటీ కూడా ఎక్కువగా వచ్చినాయి. క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంది మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే సేమ్ టు సేమ్ నేట్ మాత్రమే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చి దాంతోపాటు అన్క్వాలిటీ కూడా ఆ మాదిరే ఉంది. క్వాలిటీ కూడా తక్కువగా ఉంది ఈరోజు కూడా వచ్చేసి. మరి ఏం రేట్లు ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే అట్లాగే తక్కువగానే ఈరోజు కూడా దిగుమతులు అయితే ఉన్నాయి. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. మీకు తక్షణంగా బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. కాల్ చేసి బుక్ చేసుకోవాలని లేదా మీరు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళాలనుకున్నా కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు. సో, మీరు బుక్ చేసుకోవాలనుకుంటే పైన నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.